నడవనా లబతర చికిక్ లబలబహ లబతర చికిక్ హలో గాయ్స్, ఈరోజు అయితే ఏం లేదు. బిర్యానీ తినిపిస్తా అని చెప్పేసి హండ్రెడ్ ఫారెస్ట్కి అయితే తోలుకోతున్నా. పెద్ద ప్లానింగే. వానికి ప్రాంక్ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. దానిలో నాకు పార్ట్నర్గా ఉండబోతున్నాడు మా తమ్ముడు. అయితే తమ్ముడు ఒకసారి ఇట్రా, నువ్వు ఇట్రా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉల్లిగానికి ఈరోజు పసక్ అంతే. ఇక అన్న కాళ్ళు మొక్కాలు వెళ్ళిపోదామని అది మాత్రం విసిపోయా. ఈరోజు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. లైక్ చేసిన మాత్రం నువ్వే ఎత్తావు ఎట్లా వీడియోస్ నాకు తెలుసు. అది చాలా ఏమంటారా సంప్రదాయం. రైట్, చలో 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 లెట్స్ గో మదీన్ భాయ్. ఫస్ట్ ఫోన్ చేయాలి అవునని. సో గాయ్స్, ఇప్పుడైతే మన ఉల్లిగానికి అయితే ఫోన్ చేస్తా. వాళ్ళు అవట్టింది అనుకో, మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఫిక్స్ ఇది 100%. లేదనుకో వీడియో ఎక్కడికే క్లోజ్ చేసేస్తా. అబ్బా అబ్బా రెడీ. లవ్ బ్రేకప్ అయినట్టుంది మనది. ఈ పాటలు ఇంటర్ నాకు నవ్వట్లేదు భయ. హలో, ఎడునవరా? ఇంట్లోనా? సరే బయటకు రా. మతిన్ భాయ్ బర్త్డే కదరా రేపు, తెలీదా? నైట్ 12కి కేక్ కటింగ్ చేపిద్దాము. ఇప్పుడు అయితే డాబాలో పోయి తినిపిస్తాడంట మండి. ఇట్లా పోయి తినేసి వద్దాం దా. అరే ఇట్లా గట్లా కాదు రావులాగా. ఇక్కడ అందరం మన టీమ్మేట్లు అందరం ఉన్నామన్నట్టు. అయితే నువ్వు కూడా వస్తావు కదా అని చెప్పేసి ఫోన్ చేసిన. ఎట్లా 12 లోపల మనం 12 తర్వాత తినం కదరా. దారా అయ్యా, నువ్వు ఫస్ట్ నీ అమ్మ నిద్రమా బొదిలించుకో. నడువు ఫస్ట్. నువ్వు బయటకు వచ్చినావు అనుకో చిల్లు కావచ్చు నైట్ మూడ్ లా. ఎందుకు రా, తొందరగా వచ్చేసాయి. రారా అయ్యారు అయితే ఫస్ట్ రా. వస్తున్నా గల్లీ బయటకి రా, వస్తున్నాం. సో గాయస్, వీడైతే వస్తుండు. అటు ఇటు బయట రప్పిస్తున్నాం. వీనికి మాత్రం ఈరోజు పలిగిపోవాల్సిందే మంది. చలో చలో చలో, ఈరోజు ఉల్లిగానికి వలుగుతుంది. చలో చలో గాయస్, లెట్స్ గో. మనం అయితే పికప్ చేసుకుందాం. దారా ఉరికిరా. మద్ర మబ్బు వెళ్ళాడే పోరానికి. ఇంకా లేపినాం కదరా. ఒక పని చేయరా, నువ్వు మతిన్ బాబు బండి మీద రా. నువ్వు మతిన్ బాబు బండి మీద వచ్చేసి ఒకసారి మనలో హాయ్ చెప్పురా. మతిన్ బాబు బర్త్డే దావత్ ఇస్తుండు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అయితే ఒకటి మధ్యలో ఒక చిన్న వీడియో ఉందన్నమాట. వీడియో తీసుకొని వెళ్ళిపోం. అట్లా 100 ఇల్లు పోయినాం చూసాం మొన్న. అట్లా 100 ఫారెస్ట్ అని చూపిస్తాం మొత్తం. అంతే. 100 చేస్తారో మళ్ళా ముడ్డ ఉడతారో చక్క ఇంటికి వెళ్ళిపోవచ్చు. 100 చేస్తారో మళ్ళా ముడ్డ ఉడతారో చక్క ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి సరే డాబాలో అయితే డాబాలో పంప. ఓకే చలో. ఏమేమి తింటారా? ఇంకా చెప్పు ఏమేమి తింటావు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంతేనా? వచ్చేటప్పుడు బాగుంటాయి అంట. చలో లెట్స్ గో బాయ్స్. ఇప్పుడైతే ఉల్లిగాడు చాలా నిద్రమబ్బులో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎనర్జీ యాడ్ అయ్యే నీకైతే గట్టి కొడతా బండి. వెళ్ళిపోదాం డైరెక్ట్. ఈరోజు వీనికి మెమరబుల్ డే అయిపోవాలి. ఈరోజు వీనికి 5 minutes later. ఉల్లిగాడు సందీప్ గారు అన్న ఆగిరు. సందీప్ గారే కావాలని ఆపింది అక్కడ.
ఎందుకంటే వానికి డౌట్ రానియొద్దని మేము ఇక్కడ తొందరగా వచ్చేసినాం వీడికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈయన ఉన్నాడు కదా ఇప్పుడు కొత్త చందు, ఇప్పుడు ఆయన లోపలికి పంపించి ఒక చెట్టు దగ్గర పెట్టి మొత్తం ఇట్లా భయపడే విధంగా చేస్తాం. మొత్తం ఎట్లా అంటే ఉల్లిగానికి ప్యాక్ కావాలి, మొత్తం గలగడలాడాలి మొత్తం. సో అట్లా చేస్తాం, ఎందుకంటే వాడు మా మీద ప్రాంక్ చేసిండు. సో మేము ఊకుంటామా? వాడు మళ్ళా ప్రాంక్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు వాడు. సో ఇప్పుడు రెడీ, చలో నువ్వు వెళ్తావా? ఇప్పుడు ఎటు వెళ్తామంటే ఇట్లా నీకు చూపెడతా. ఘోరంగా ఉంది కదా ఇది, అమ్మా దా చూస్తుంటే మాకే భయం అవుతుంది గైస్. ఎట్లా పోతాము మేము? దా చందు. సో గైస్ వాడిని భయపడినీకైతే ఇవన్నీ ఆధారాలు పట్టుకొచ్చినాం. ఇవి మనోడు ఏం చేస్తాడంటే వెనకకెళ్ళి ఇట్లా జప్పన పోయినట్టు ఇసిరేస్తాడు అన్నమాట. ఆ దెబ్బకు మనోనికి ఎట్టుంటుంది అంటే అది కూడా 11:30కు ఇట్లా జప్పన పోతే మనోడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సందీప్ గారు ఏదో ఇక్కడ చనిపోయారు అది ఇదని నరుకుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు మొత్తం డీప్గా వెళ్ళిపోవాలి. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోడి విసిరేస్తాడు. ఇక ఒక్కడేసారి వాడు ఏం చేస్తాడో చూద్దాం అప్పుడు. ఇక ఈరోజు చూస్తుంటే నాకే భయం అవుతుంది. ఇక ఎట్లా అనిపిస్తుంది? నాకు వాషింగ్ ఒక ఎంత హాఫ్ అన్ అవర్ అంతే. సో గైస్ మనం ఇప్పుడు ఇక ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు చూడొచ్చు మనోడు ఇక్కడ ఉంటాడు అనమాట. మేము అక్కడ టాపిక్ డిస్కషన్ గాలి పెడతాం. మనోడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇసిరేస్తాడు అనమాట. అటు సైడ్ ఇసిరేయంగానే మనం రియాక్షన్ చూద్దాం. ఇక ఎట్టుంటుందో పట్టుకోను ఒక 5 minutes ఒప్పుకోబట్టి అంతే. ఎంత భయమైనా సరే పోతాం. నువ్వు కనబడకుంటుండు అంతే. వాడిని కనబడితే ఆయనతో బిస్కెట్ అవుతుంది. సో దా పా మహేష్. 15 minutes later. మహేష్ మామ లొకేషన్ ఏదైనా చలో దా. అరే ఏం లేదురా, ఈరోజు ఒక్కరోజు నైట్ ఉండేసి మనం ఇక్కడ మదన్ భాయ్ మళ్ళా మన చంద్రగాడు వస్తుర్రు, ఫుడ్ తీసుకొస్తారు, తిందాం వెళ్ళిపోదాం అంతే. అంతే నరమయ్య అంతే. ఇది ఏంటి అనుకుంటున్నావు అన్న? ఇల్లు అనుకుంటున్నావా? డాబా అనుకుంటున్నావు? డాబా తోలుకోదని అయినా ఏడికేం తెచ్చిర్రు? ఇది ఒక ఛాలెంజ్ రా. మా అంటే ఇలా దయాలు ఉన్నాయంటే ఆకు అది ఉన్నవో లేవో మనకు కూడా తెలియదు. ఉంటే చూద్దాం, లేకపోతే తినేసి వెళ్ళిపోదాం. ఏముంది? అరే వద్దన్న, ఇది ముద్దలా ఇవన్నీ పెట్టకన్నా ప్లీజ్ అన్న, నువ్వు నడు. అరే ఎందుకు అవుతున్నావు అంతగానం? వద్దంటే వద్దన్నా. ఏంటి అన్న? నువ్వు నాకు బిస్కెట్ అయ్యే మాకు నువ్వు నా పైన ప్రాంక్లు వేసినట్టు అవి వేసినట్టు డైలాగ్ ఏమి మాకు. ఈ కాలంలో దయాలు బీతాలు ఉన్నాయంటే ఎవరు? అరే నువ్వు ఆపరా, ఎవరు? అరే నువ్వు ఆపరా. నువ్వు ఆపు ఫస్ట్. ఏమి వినవాడది? ఏమన్నా వినవాడా అరమై నీకు? ఏమి వినవాలే? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. వద్దన నడు, వెళ్ళిపోదాం నడవన్నా. ఇందిరా బాబు నీ లొల్లి అసలు నాకు అర్థం కాదు. నిజంగా వినబడుతుంది. అరే ఏమి వినబడుతుందిరా? వచ్చి నీ అమ్మాయి వీడియోకి వస్తారా రా అనుకుంటున్నావు నువ్వు? వీడియోకి వస్తారా? నువ్వు బెదిరియకనా అన్న? మహేష్ అన్న చెప్పని వెళ్ళిపోదాం నడువు. అరే మళ్ళీ ఏమో పడ్డదన్నా, అన్నేమో పడ్డదన్నేమో అరుపులు వస్తున్నాయి అన్న. అరే పొట్టోడికి దోలు తీరిపోయింది. అరే ఏం లేదు రా పోయి, నీ ఎందుకు ఇట్లా ఎత్తున్నావురా? వద్దన్న నిజంగా. ఏం లేదు వెనకాల నువ్వు అన్ని నాటకాలు చేయకు. నీ ఒక్కరికి వినబడుతుంది. మరి నీకు వినబడుతుందా? వినబడతలేగా? వినబడది.
వినబడుతున్నారా? ఏమి వినబడతలేదు, నాకు కూడా వినబడతలేదు. వీడు ఒక్కడే కథలు పడుతుంది. నడు బ్రో వెళ్ళిపోయాం ఇగో ఇక్కడ వీడియో కంప్లీట్ అయింది, నేనైతే ఎటు వచ్చేయలేదు. అదంతా చూసుకో మొత్తం ఏడ ఏం లేదు ఇక్కడ. నువ్వు అంతా నాటకాలు ఏ మాకు నా దగ్గర అర్థమవుతుందా? నాకు ఏటో అనిపిస్తుంది అన్న వద్దనా. అరే ఇచ్చారు ఏందిరా బాబు, ఏ నుంచి పట్టుకొస్తారా? ఏం గుద్దా పండుకున్నా కదా మంచిగా. ఏంది ఏం గుద్దా మింగుతున్నాం అసలు? అన్న మళ్ళీ మోటాన్ని కాలు ముక్తి వెళ్ళిపోయినాడు అన్న. కాలు ముక్తి వెళ్ళిపోయినాడు అన్న. కాలు ముక్తి నడవని అబ్బా ప్లీజ్ అన్న. అరే ఏం లేదు పోయిడా. అది నువ్వు ఒర్రగానే ఒరితే వస్తుంది మళ్ళీ నాడు వెళ్ళిపోయి. అరే ఏం లేదురా నీ చెప్. ఏందిరా పోయి మొత్తం పోరాలు పెట్టి ఇది చెప్తున్నావు? ఏం నాకు అర్థమవుతలేదు. వాడిని రిక్వెస్ట్ చేసుకో, నాకు సంబంధం లేదు. లబతర చికిక్క లబలబహ లబతర చికిక్క. అరే దమ్ చేయకరా, నువ్వు వీడియో వేసుకొని వెళ్ళిపోదాం రా. ప్లీజ్ వద్దనా. అరే ఎందుకు సతాయిస్తున్నారు ఇట్లా నన్ను? వద్దన్నా అబ్బన్నా అబ్బా ప్లీజ్. ఇట్లా అవుతారు ఏమైందా మహేష్, ఇట్లా అవుతారు ఏమైందా? వీడియో గుర్తుపట్టినావా? నాకు సెటప్ ఇదంతా అప్పుడు ప్రాంక్ ప్లాన్ చేసినావు కదా, దానికి రివెంజ్ ప్రాంక్ అన్నట్టు ఇది. డాబాలో పోయినా అన్నావు, ఇది ఏం ప్రాంక్ అన్న అసలు? రివెంజ్ ప్రాంక్ అంటారు దీన్ని. ఆల్రెడీ నువ్వు రాకముందుకే వీళ్ళని ముందర పంపించింది, అందుకు సెటప్ చేసింది. నేను బండి పక్క కాపింది. సెటప్ ఎట్లా సెటప్? ఫస్ట్ అయితే నుంచి వెళ్ళిపోయాను. ఇప్పటికి భయం అయితే ఉంది వీనికి. ఓకే గాయ్స్, ఐ హోప్ మీరందరూ ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ ఉంటుంది, బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే దబాయించి పడే మొత్తం. రైట్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ, టాటా. ఒకసారి మన హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు హాయ్ చెప్పమంటారు. చలో టాటా, బై బై, సీ యూ, సైన్ ఆఫ్.